మంగు మచ్చలతోటి బాధపడుతున్నారా? మంగు మచ్చలు విపరీతంగా ముఖం పైన నలుపుతోటి బాగా ఇబ్బంది పడుతున్నారనంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలా సేఫ్‌గా ఉంటాయి? ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి? మనకి పర్మనెంట్‌గా పోతుందా? ఏ విధంగా జరుగుతుంది? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి నలుగురితో కలవటానికని. బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలనేటివి తీసుకోవాలి? ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఎందుకొస్తాయి అనే దాని గురించని చాలామంది కుతూహల పడుతూ ఉంటారు తెలుసుకోవటానికని. మనకి మంగు మచ్చలనేటివి చర్మంలో రావటానికని మెయిన్ కారణం వచ్చేసి జెనెటిక్‌గా ఉంటుందండి. జెనెటికే కాకుండా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అని అంటారు. కానీ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి సంబంధం లేకుండా ఉంటుంది. అలానే ఇతరత్ర ఇడియోపతిక్ రీజన్స్ అని అంటారు. ఇడియోపతిక్ అనంటే అన్‌నోన్ రీజన్స్ తోటి ఉంటాయండి. అన్‌నోన్ రీజన్స్ అనంటే మనకి చాలా మటుకు కారణాలు తెలియవనమాట. జెనెటిక్ రీజన్స్ అనంటే మనకి ఇంట్లో ఎవరికైనా ఉంటే గనక అంటే వంశంలో ఎవరికైనా ఉంటే గనక మంగు మచ్చలొచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. అలానే వంశంలో ఉన్నప్పుడే కాకుండా ఇతరత్ర కారణాలు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు హార్మోనల్ ఇంబాలెన్సెస్ అని అంటారు గదండీ! హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అని నేనంటాను. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని హార్మోన్స్ ఎక్కువుంటాయి. డెలివరీ అయినాక కొన్ని హార్మోన్స్ ఎక్కువుంటాయి. అలానే మెనోపాజ్‌కి ముందు కూడా కారణాలు కూడా ఉంటాయండి. అది కూడా మంగు మచ్చలకి రావటానికని కారణాలుంటాయి. ప్రెగ్నెన్సీలో, డెలివరీలో వచ్చేదాన్ని క్లోయాస్మా ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారనమాట. మెనోపాజల్ ఏజ్‌లో అంటే 45-55 ఇయర్స్‌లో వచ్చే మెలాస్మాస్ కూడా ఉంటాయి. అలానే ఇతరత్ర ఏజెస్‌లో రావని కావండి. ఇతరత్ర ఏజెస్‌లో వచ్చే వాటికి అన్నిటికి అన్‌నోన్ రీజన్స్ అని అంటారు. అదేం డాక్టర్ గారు అన్‌నోన్ రీజన్స్ అంటున్నారు. అసలు ఈ మెడికల్ సైన్స్ అనేది ఇంత అడ్వాన్స్‌గా అయింది. అయినా గాని మీరు కనుక్కొనలేకపోతున్నారా? అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి అని అంటాం కదా! మనం భూమి పైన మనం నడవగలుగుతున్నాం. మనం బండిలో ప్రయాణం చేయగలుగుతున్నాం. అన్నీ చేయగలుగుతున్నాం. కానీ దీనికి రీజన్ ఏమైనా తెలుసా అండి? సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కానీ మనకి గురుత్వాకర్షణ శక్తి గురించి తెలుసా? అలానే సైన్స్ అనేది మనకి నేచర్‌లో మనం డెసిఫర్ చేసింది 1% 2% వరకే. అలానే మన చర్మ పరంగా కూడా మంగు మచ్చల్లో మనకు తెలిసింది జెనెటిక్ పరంగా ఉంటుందండి. అలానే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్‌లో ఉంటుందండి. తెలియని కారణాలు కూడా కొన్ని ఉంటాయి. సో, ఇప్పుడైతే మంగు మచ్చలైతే ప్రాబ్లమ్ ఉంది. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా ఉంటుంది? ఎలా చేసుకోవాలనేది మనం ఆలోచించుకొని, నిర్ణయించుకొని ముందుకు కదలాలి. అయితే మంగు మచ్చల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? అనేది కూడా మనం తెలుసుకోవాలనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ వైస్ మనకి వివిధ రకాలైన మంగు మచ్చలు ఉంటాయన్నమాట. నుదుట పైన ఉండే మంగు మచ్చలు ఒక విధంగా ఉంటాయండి. దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారనమాట. అంటే మనకి నుదుట పైన ఉండటం, అలానే బుగ్గల పైన ఉండటాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. మాలార్ వెరైటీ అని అంటారనమాట. మాలార్ వెరైటీ అని అంటే బుగ్గల పైన ఉండేదాన్ని, ముక్కు పైన ఉండేదాన్ని మాలార్ వెరైటీ అని అంటారు. సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటే మనకి ఇక్కడ కనుబొమ్మల పైన, ముక్కు పైన, అలానే పెదవుల పైన, అలానే చిన్ పైన ఉండటం. మాండిబులర్ వెరైటీ అంటే ఈ భాగంలో ఉండేదాన్ని మాండిబులర్ వెరైటీ ఆఫ్ మెలాస్మా అని అంటారనమాట. అయితే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే మగవాళ్ళలో కూడా మంగు మచ్చలు దాక్కొని ఉంటాయండి. కొంతమందికి ఈ భాగంలో ఎక్కువగా మంగు మచ్చలు ఉంటాయి. ఈ భాగంలో ఎక్కువగా ఉంటాయండి. అలానే ఇక్కడ చిన్నగా లైట్‌గా స్టార్ట్ అవుతదండి. మనకి అది నెమ్మదిగా, నెమ్మదిగా నలుపు పెరుగుతూ ఉంటుందనమాట. నలుపు లేయర్‌లో టానింగ్‌లో కూడా ఇవి కొన్ని మంగు మచ్చలు ఉండిపోతాయండి. కొంతమందికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌తో పాటు మంగు మచ్చలుంటాయి. కొంతమందికి సెబోరిక్ మెలనోసిస్‌తో పాటు నల్ల మచ్చలు కూడా అది ఉంటాయన్నమాట మంగు మచ్చలు. సో, ఈ విధమైన కాంబినేషన్స్ కూడా చూస్తూ ఉంటామండి. మంగు మచ్చలే ఖచ్చితంగా అదొక్కటే రావాలని ఏం లేదు. దానితో పాటు ఇతరత్ర కాంబినేషన్స్ కూడా ఉంటాయి. భారతదేశంలోనే ఉంటుందా? ఇంకెవరికైనా ఉంటుందా? అని కూడా ఉంటదండి. లేదండి. మేము ఇంటర్నేషనల్ పేషెంట్స్‌ని కూడా చూస్తాం. వాళ్ళలో కూడా నలుపనేది విపరీతంగా కూడా కొంతమందికి వస్తూ ఉంటుందన్నమాట. మంగు మచ్చలనేటివి చాలా మొండిగా ఉంటాయి. సో, మంగు మచ్చల్లో మనకి ఈ రకమైన వెరైటీస్ అనేటివి చూసాం. కొంతమందికి ఎక్స్‌ట్రా ఫేషియల్ మెలాస్మా అని ఇక్కడ మెడ భాగంలో కూడా కొంతమందికి వస్తూ ఉంటుందండి. ఈ ఎక్స్‌ట్రా ఫేషియల్ మెలాస్మాస్ మాక్యులర్ అమిలోయిడోసిస్‌కి
క్లోజ్‌గా ఉంటాయన్నమాట. మిమికింగ్ ఈచ్ అదర్ అని అంటామన్నమాట. అయితే ఈ మెలాస్మాస్ ఏవైతే ఉంటాయో దానికి మనము ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఏ లెవెల్‌లో ఉంది పిగ్మెంటేషన్ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చల్లో పైన పొరలో ఉంటుందండి, కింద పొరలో ఉంటుందండి. మనకి పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరలో డర్మిస్ అని అంటాం. అయితే ఈ నల్ల కణాలు ఏవైతే మనకి ఎపిడర్మిస్‌కి, డర్మిస్‌కి మధ్యలో ఉంటాయో ఈ నల్ల కణాలు మెలనోసైట్స్ అనేటివి కిందికి జారిపడి పెండులస్ మెలనోసైట్‌గా మారుతుందన్నమాట. ఈ పెండ్యులస్ మెలనోసైట్‌గా మారినప్పుడు పైన నల్ల ముద్దలు, కింద నల్ల ముద్దలుగా మారిపోతూ ఉంటాయి. ఇస్తూ ఉంటుందన్నమాట. పైన పొరలో మనకి నల్ల ముద్దలనిస్తే దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం. అదే కింద పొరలో జారి పడుతూ ఉంటే నలుపుని దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటాం. ఈ 2 కాంబినేషన్స్ ఉన్నదాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం. నేను చూసినంత వరకు మంగు మచ్చల్లో 90-95% అనేటివి మిక్స్డ్ మెలాస్మాసే ఉంటాయండి. చాలా అరుదుగా ఎపిడర్మల్ మెలాస్మాస్ గానీ, చాలా అరుదుగా డర్మల్ మెలాస్మాస్ అలోన్ మాత్రమే ఉంటాయన్నమాట. ఈ డర్మల్ మెలాస్మాస్, ఎపిడర్మల్ మెలాస్మాస్‌కి మనకి ట్రీట్మెంట్ అనేటివి వివిధ రకాలుగా చేయవచ్చనమాట. ముఖ్యమైనది మనకి అసలుకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. సార్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, మెలాస్మాకి క్రీమ్స్ ఉంటాయి, అనేక రకమైన క్రీమ్స్ వాడొచ్చని చాలామంది చెప్తూ ఉంటారు. సో, ఇలాంటి క్రీమ్స్ బయట మనకి ఎన్ని దొరుకుతున్నా కానీ అవి అంత రిజల్ట్స్ రావవి మంగు మచ్చలకి. ఎందుకనంటే వాటికి లేజర్స్ చేయందే, ఏ విధమైన థెరపీస్ చేయందే అది అంత ఈజీగా కరగవండి. మంగు మచ్చలకి మా దగ్గర ఒక స్పెషల్ టాబ్లెట్స్ ఉంటాయండి. దానితో పాటు వచ్చేసి మనం లేజర్స్ కానీ, ఫోటో ఫేషియల్ లేజర్స్ కానీ, మెలాస్మా లేజర్స్ కానీ మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ మెలాస్మా లేజర్స్ ట్రీట్మెంట్ చేయటం తోటి మనకి చర్మంలో అక్కడ నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. సో, టాబ్లెట్స్, మెలాస్మా లేజర్స్ కాంబినేషన్ చేస్తూ నెలకొకసారి మనం చేస్తూ ఉంటే ఈ చర్మంలో ఉన్న నలుపుని కొద్దిగా కరగదీస్తూ ఉంటుందండి. ఆ టాబ్లెట్స్ అనేది ఆ కరిగిన నలుపుని మొత్తం తీసేస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనం ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి మొండిగా పిగ్మెంటేషన్ ఉంటే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ లాగా కూడా ఇస్తూ ఉంటామండి. ఈ ఇంజెక్షన్స్ లాగా ఇవ్వటం తోటి చర్మంలో మనకు అక్కడ నలుపు అనేది కూడా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుందండి. ఈ టాబ్లెట్స్ రూపంలో ఉన్నదాన్ని రూపంలో మనకు ఆ చర్మానికి ఇక్కడ చిన్నగా సన్నటి మైక్రో నీడిల్స్ తోటి అక్కడ ఇచ్చేస్తూ ఉంటామండి. అది ఇవ్వటం తోటి మనకు అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరగటం మొదలవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది వస్తూ ఉంటారండి. అలా వచ్చిన వాళ్ళకి మనకి చర్మానికి కూడా మనకు ఆ నలుపు కూడా మనకి పోవటానికని స్పెషల్ పీల్స్ అనేటివి కొన్ని ఉంటాయండి. అది మీరు ఇంటి దగ్గరనే మీరు పెట్టుకోవచ్చండి. అది అలా పెట్టటంతోటి ఏమవుతదనంటే మీ చర్మంలో ఉన్న నలుపు అనేది విపరీతంగా అక్కడంతా ఎక్స్‌ఫోలియేషన్ అయిపోయి, విపరీతంగా అక్కడ పొట్టంతా లేచిపోయి, మీకు చర్మంలో అక్కడ బెటర్ రిజల్ట్స్ అనేటివి రావటానికి ఆస్కారం ఉంటుంది. ఒక 7 రోజుల వరకు చర్మం అక్కడంతా ఎర్రగా అయిపోయి, కందిపోయి, మీకు చర్మం అంతా కూల్‌గా కామ్ డౌన్ అయిపోయి, ఆ తర్వాత 2 నెలల తర్వాత మీకు మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. పెళ్లి చూపులున్నప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, గృహప్రవేశాలున్నప్పుడు, లేక ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్ ఉండి, లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పీల్స్ అనేటివి మీకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొని, మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని, మీరు మంగు మచ్చల పైన మంచి పైచేయి సాధించవచ్చండి. మనకి మంగు మచ్చలు ఎప్పుడైనా గానీ తగ్గించుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. మంగు మచ్చలనేటివి మనకి పూర్తిగా పోకున్నా, కానీ దాన్ని తగ్గించుకొని, మంచిగా మెయింటైన్ చేసుకొని, లాంగ్ టర్మ్ రెమెడీస్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లాంగ్ టర్మ్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్స్ అనేటివి పర్సిస్టెంట్‌గా ఉంటాయి. సార్ లేజర్స్ పీల్స్ తర్వాత మన మెయింటెనెన్స్ అనంటే ఇంకా ఎక్స్‌ట్రా కేర్ ఏమైనా తీసుకోవాలా అని అంటారు. లేదండి. ఫస్ట్ డే నాడు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారో, సెకండ్ డే నాడు కూడా ఎలాంటిదైతే కంటిన్యూ అవుతారో, అలానే 6 నెలల తర్వాత, 8 నెలల తర్వాత కూడా సేమ్ మెడిసిన్సే మీకు మెయింటెనెన్స్‌కి యూజ్ చేస్తారనమాట. సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, ఒక సీరమ్, ఒక టాబ్లెట్, ఒక ఫేస్ వాష్ అంతే. అంతకంటే ఇంకేం ఉండదండి. దానికో స్పెషల్‌గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎండల్లో ఎళ్ళకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మా పేషెంట్స్‌కైతే కొన్ని నెలల తరబడి కూడా అసలకి కంట్రోల్‌లోకొచ్చేసి మంగు మచ్చలకి చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇదండి విషయం. మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొని, మనం మంచిగా నలుగురితో మంచిగా సరదాగా గడుపుకోవడానికని కాన్ఫిడెన్స్ మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇతరత్ర సందేహాలేమైనా ఉన్నా, కామెంట్స్ ఏమైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా, ప్రశ్నలు ఏమైనా ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గాని మంగు మచ్చలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని భుజం తట్టి ధైర్యం చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. దానికి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నేను మీ ముందుకు రాగలుగుతాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, అలానే ఎల్బీ నగర్
మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.